జనగామ జిల్లా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కి బదులుగా నీళ్లు పోస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఓ ప్రయాణికుడు నిప్పులు చెరిగాడు. జనగామ నిడిగొండ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో వాహనదారుడు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకుని కొద్ది దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. ఎంత ప్రయత్నించిన వాహనం స్టార్ట్ కాకపోవడంతో బండిలో ఉన్న పెట్రోల్ ని బాటిల్ తీసి చూసి కంగుతిన్నాడు. పెట్రోల్ బంక్ సిబ్బందిని విషయంపై నిలదీయగా అందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై తన వాహన ట్యాంకులోనే నీళ్లు ఉండవచ్చని నిర్లక్ష్యం సమాధానం చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. నా బండి కొనబట్టి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇంతవరకు ఎప్పుడు కాలే. ఇప్పుడే అయినది నా బండి ముగ్గురు 3 పల్సర్లు ఉన్నాయి. మా బండ్లు ఎన్నో నీ బండి ఇప్పుడు ఎందుకు వచ్చినాం? పెంబర్ది నుంచి వచ్చినప్పుడు వాటర్ కిందకి ఉంటే అక్కడనే బండి అయిపోవాలి. ఇక్కడికి వచ్చినాక ఈ బంకులో తీర్చుకున్నాక కొంచెం ముందర పోయినాక ఈ బండి ఎట్లా అయిపోతుంది? ఇది వాటర్ కదా అన్న. ఏమని అంటే విత్తనాల గురించి చెప్తుండేది. విత్తనాల గురించి విత్తనాలు అలా వస్తాయి. నీళ్ళు అయితే కొన్ని బండ్లో నీళ్ళు కలిసిన ఒక సుక్క కలిసిన మొత్తం వాటర్ అయితే అని చెప్తాను. రోజు పోసుకుంటూ ఉన్నాం కదా, మరి ఏ రోజు కాలేదు కదా. ఈ రోజు ఎందుకు అయినది? ఏ రోజైనా అయితే ఈ మాట మీ దగ్గర రాబోదు. ఇప్పుడు మన గిన్ని పండ్లు పోయినాయి, మళ్ళీ అవిటికేమని అదే